అశేష జనానికానికి ఈ యుద్ధం గురించి 4 మాటలు నా మనసుకు అనిపించినవి చెప్పాలన్న ఉద్దేశంతో, తెలియని వాళ్ళకి కొన్ని విషయాలు తెలియచేయాలన్న ఉద్దేశంతో కూడా ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావటం జరిగిందండి. నిజానికి యుద్ధం జరుగుతుంది. అత్యంత క్రూషియల్ టైంలో మనం అందరం ఉండడం, దీన్ని మనం ఎవరం సరిగ్గా తీసుకోలేకపోతున్నామేమో అన్న అభిప్రాయం నాకు కలిగింది. అన్ని ఛానల్స్ కూడా అసలు థంబ్‌నెయిల్స్ ఇచ్చుకోవడం చాలా అసలు బాధాకరంగా అనిపిస్తుంది. ఆ మాట తీరు కూడా. నిజంగా అండి పాకిస్తాన్ ఇండియా యుద్ధం అంటే 4, 5 సార్లు 5 సార్లు జరిగింది. అదేదో చాలా చిన్న విషయము అన్నట్టు ఆలోచిస్తున్నారు. నిజానికి ఇది చాలా హృదయ విదారకమైన విషయం ఒక విధంగా. ఒక పక్క మనకి హృదయం మండే బాధ గుండెల్లో ఉంది. దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అవ్వాల్సిన సమయం కూడా మన మనందరి మీద కర్తవ్యం కింద నేను భావిస్తున్నానండి. యుద్ధం అంటే మామూలు విషయం కాదండి. పాకిస్తాను అంత ధైర్యంగా ప్రగల్భాలు పలుకుతూ ఒకసారి ఆపేసామన్నది మళ్ళీ ఆ రోజు నుంచే ఆ వెంటనే మళ్ళీ మొదలుపెట్టేసింది. ఇవన్నీ ఏంటి అంటే మొత్తం మన చుట్టూ ఉన్న దేశాలన్నీ అగమ్యగోచరంగా, ఆశ్చర్యకరంగా, మాట రాని స్టేజ్‌లోకి ఏం చెయ్యాలో, ఏం చేస్తుందో భారతదేశం అని అర్థం చేసుకోవడానికి కూడా ఇన్ని రోజులైనా కూడా వారెవరికీ ప్రపంచ దేశాలకు అర్థం కాలేదేమో అన్న సిట్యుయేషన్స్ మనం ఈ రోజు మన ఇండియా యొక్క పరిస్థితిని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలండి. నిజంగా ఆలోచించండి. మన దేశంలో ఉన్న పౌరులే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారేమో. ఇంత ధైర్యంగా అడుగులు వేసి మన గవర్నమెంట్ పాకిస్తాన్ మీదకి అంతకుముందు 2, 3 సార్లు పహల్గామ్ దాడి కాకుండా అంతకుముందు మనకి ముంబైలో జరిగిన దాడుల్లో కానీ మనం చూసినట్లయితే ఏం తెలియనట్టు చేతులు కట్టుకుని కూర్చున్నామండి. బాధపడ్డాం తప్పితే పాకిస్తాన్ మీద యుద్ధానికి మనం ఇంత ధైర్యంగా అడుగులు, ఇంత భీకరమైన పోరాటం అయితే జరిగిన దాఖలాలు లేవు మన చరిత్రలో. 73లో యుద్ధం జరిగింది కానీ అప్పుడు 71లో అప్పుడు కూడా మన వాళ్ళు గెలవటం ఇవన్నీ ఒక ఎత్తైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత ధైర్యంగా అడుగులు ముందుకు వేశారు అంటే ముందుగా మన ప్రభుత్వాధికారులకి, మనం ఎన్నుకున్న నాయకులకి, మన ఆర్మీ మొత్తం అన్ని వింగ్ల వాళ్ళకి మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తూ, వాళ్ళకి ఇంత ధైర్యంగా స్టెప్స్ వేస్తూ మన మొత్తం 140 కోట్ల మంది, అందులో కొంతమంది పాకిస్తానీ ప్రేమికులను తీసి మనం పక్కన పెట్టినా అందరూ కూడా ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు అనేది ఒక ఎత్తైతే అండి, ప్రపంచ దేశాలన్నీ నివ్వెరపోయినాయండి. ఇప్పటికీ కూడా ఆశ్చర్యానికి గురి అవుతున్నాము మనమే ఇంత ధైర్యంగా అంటే. నిజంగా ఇది ఈరోజు మనం బీజేపీ గవర్నమెంట్, మన గవర్నమెంట్కి మనం సల్యూట్ చేయాల్సిన పరిస్థితి అండి. మన ఆర్మీకి అందరికీ మనం పాదాభివందనం చేయాల్సిన పరిస్థితి అండి. ఈరోజు చెప్తున్నాను, నేను మొన్న కాక 2 days బ్యాక్ చూశాను. ఎవరైనా సరే 19 ఏళ్ళు దాటి 40 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎవరైనా వాలంటరీగా వచ్చి సైన్యంలో పనిచేస్తారంటే ఫస్ట్ నేనే ఉంటాను అనిపించిందండి. నా ఏజ్ దాటిపోయింది. నేను చిన్నప్పటి నుంచి నా కళ ఈ దేశం కోసం నా ప్రాణాలు అర్పించాలి, ఈ ఆర్మీలో పనిచేయాలి. నా హైట్ పనిచేయలేదు, నా సైట్ ఐస్ పెర్ఫెక్ట్, నా హైట్ ఇవన్నీ నాకు అప్పుడు నా టైంలో గ్రాడ్యుయేషన్ లెవెల్లో నేను ఉన్నప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ పడినప్పుడు నా క్వాలిఫికేషన్స్ లేవని నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు వీటన్నింటితో అవకాశం ఏవి తీసుకోకుండా ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉన్న కొంతవరకు మాకు ట్రైనింగ్ ఇచ్చి మేము ముందుకు వెళ్ళగలము అంటే నా కుటుంబంలో ఉన్న ముగ్గురం కూడా రెడీగా ఉన్నామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మా డాక్టర్ గారు కూడా ఆర్మీలో పోస్టింగ్ వచ్చింది నా పెళ్ళైన వెంటనే. నేను అనవసరంగా ఆ రోజు ఆఫ్ చేశాను. అవును, ఒక డాక్టర్గా నేను నా సర్వీసెస్ ఏమన్నా అవసరమై ఈ దేశానికి అవసరమైతే వెళ్ళడానికి రెడీగా ఉన్నానని కూడా డాక్టర్ గారు రెడీగా ఉన్నారు. అదే విధంగా మొత్తం మన దేశంలో ఉన్న అన్ని కుటుంబాల నుంచి ఒక మనిషి ఖచ్చితంగా వెళ్ళి, నాకు వయసు ఎందుకు అయిపోయిందా అని ఇప్పుడు బాధపడతాను. ఎప్పుడు వయసు అయిపోయి ఎప్పుడు నేను అమ్మ దగ్గరికి చేరుతానా అని ఆలోచించే నేను, అయ్యో నా వయసు ఇంత 50 ఎందుకు దాటేసానా నేను ఎందుకు అని బాధపడి ఈ అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో నేను దేశానికి ఉపయోగపడలేకపోయాను అన్న బాధ నాకుంది. ఇదే సందర్భంగా ఒక్కొక్క మాట మాట్లాడేటప్పుడు వెనుక దానికి వచ్చే ఏమొస్తాయి, దాన్ని అంటుకుని మనకి ప్రజలకి ఏ సమాచారం ఏ విధంగా ఇస్తున్నాము అన్నది ఆలోచించి యూట్యూబర్స్ అంతా థంబ్‌నెయిల్స్ ఇవ్వండి అని తెలియచేస్తున్నా. పాకిస్తాన్ అంత ఎగురుకుంటూ రెడీ అయిపోతుంది. దాని దగ్గర అసలు మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆ పరిధి కూడా లేని ఆ పాకిస్తాన్ ఈ రోజు అత్యంత కిరాతకంగా, దారుణంగా సామాన్య ప్రజానీకాన్ని మీద దాడులు చేయడానికి తెగబడుతుంది. మన దేశం చేస్తున్న యుద్ధం ఎవరి మీద తెలుసా? ప్రజల మీద కాదండి, ఉగ్రవాదుల మీద మనం యుద్ధం చేస్తున్నాం. కానీ సిగ్గు లేకుండా వాళ్ళు
అత్యంత కిరాతకంగా, దారుణంగా సామాన్య ప్రజానీకాని మీద, సైన్యం మీద దాడి చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనకి ప్రపంచమంతా తోడుగా ఉంటుంది, ఈ దేశాలు మనకి తోడుగా ఉన్నాయి, ఎందుకు యుఎస్ఏ మనకి తోడుగా ఉందన్నారు. కానీ వాళ్ళు IMF ద్వారా రుణం ఇచ్చారండి. ఏంటి అంటే ముందు ఒకటి మాట్లాడుతూ వెనుక వాళ్ళు చేస్తున్నది. ఎవరికైనా సరే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఒక పక్కనున్న భారతదేశం ఒక్క పక్క ఉన్నా కూడా అండి, మన దేశమే విజయం సాధిస్తుంది అండి. ఎందుకంటే సనాతన హిందూ ధర్మంలో అండి న్యాయం, ధర్మం వీటికి కట్టుబడి మనం డెసిషన్స్ తీసుకుంటాం. ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియచేస్తున్నాను, మనకి పెట్టి పోస్టింగ్ల వల్ల సైన్యంలో పనిచేస్తున్న వాళ్ళ యొక్క మైండ్ సెట్ మారుతూ ఉంటుందండి. మీరిచ్చే ధైర్యం, మేము మీ వెనుకున్నాము అనే ధైర్యంతో వాళ్ళు ముందుకెళ్ళాలి. ప్రపంచం అంతా ఆశ్చర్యంగా మన వైపు చూస్తూ ఉండిపోయిందంటే దీనికి కారణం ఏంటంటారు? ఇంత ధైర్యంగా భారతదేశం వాళ్ళ టెక్నాలజీ. ఇంకొకటి, మనకి పాకిస్తాన్ నుంచి వచ్చిన మిసైల్స్ కానీ, డ్రోన్స్ కానీ అవి ఖచ్చితంగా టర్కీ నుంచి, చైనా నుంచి అని మన ఆర్మీ ఆఫీసర్స్ కానీ, పెద్దలు కానీ తెలియచేస్తా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి వాళ్ళ సపోర్ట్ ఉండి వాళ్ళు అంత ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో వాటన్నింటినీ మనం కొట్టుకుంటూ వెళ్తున్నాం. మనకి అత్యంత ముఖ్యమైన శత్రువు ఎవరు అంటే అండి, కంటికి కనిపించకుండా ఏమీ తెలియకుండా మాట్లాడుతూ ఉన్న చైనాయే పెద్ద శత్రువు. ఇది అందరికీ తెలిసినా కూడా ఇప్పుడు కూడా చైనా సరి అయిన తన డెసిషన్ ఏంటి అనేది తెలియచేయకుండానే పాకిస్తాన్ కి సహాయం చేస్తానిది. అవి పాకిస్తాన్ పోగు చేసుకున్న ఆయుధాలు కానీ, డ్రోన్లు కానీ ఏవైనా అండి గత కొన్ని సంవత్సరాలుగా లేదంటే దశాబ్దాలుగానో అవి పోగు చేసుకున్న ఆ ఆయుధాలన్నీ ఎప్పటి నుండో చైనా అమ్ముతున్నవి. అవన్నీ చైనా వాళ్ళకి సరైన టెక్నాలజీ ఇచ్చి ఉండకపోవచ్చు కూడా. చైనా దగ్గర అంతకంటే ఎక్కువ సరైన టెక్నాలజీతో తయారైన వెపన్స్ ఉండొచ్చు. కానీ చైనా, పాకిస్తాన్ ఎప్పటికైనా శత్రువు, ఉగ్రవాద దేశం అని చైనా కూడా తెలుసు కాబట్టి పనికి మాలిన ఆయుధాలు ఇచ్చి వాటిని భారతదేశం చాలా ఈజీగా వాటన్నింటి నుండి రక్షణ పొందగలుగుతుంది కాదు. దీని అంతటికి మన ఆఫీసర్స్ యొక్క ధైర్యము, త్యాగము, తెగువ వీటన్నింటితో కూడిన మనకి దైవ భక్తి కూడా మన దేశం విజయం సాధించడానికి కారణమవుతుందని నేను నమ్ముతున్నాను. లాంకాయాన్ సాంకరిదేవి కామాక్షి కంచికాపురి అని మనం శ్లోకం చదువుతాం కదా. కాశ్మీరేతు సరస్వతి అని ముగిస్తున్నాం. కాశ్మీరు ఆ సరస్వతీదేవి యొక్క ఆధీనంలో ఆ లలిత పరదేవత సరస్వతి రూపంలో వేయించేసి కొలువై ఉండే ఒక ద్వీపం అండి కాశ్మీర్. ఒక ప్రదేశం అండి కాశ్మీరు. ఆ ప్రదేశాన్ని ఆ అమ్మవారే, మన ఈ ఆర్మీ ఆఫీసర్స్ రూపంలో అమ్మవారే రక్షించుకుంటారని నేను నమ్ముతున్నానండి. మనకి ఎట్టి పరిస్థితుల్లోని అపజయం అన్నది రాదండి. ఈ భారతదేశం, భారత ధర్మం ఎటువైపు ఉంటుందో, న్యాయం అటువైపు ఉంటుందో అటువైపే విజయం ఉంటుంది అని మన సనాతన ధర్మం మనకి తెలియచేస్తుంది కదా. ఈ సందర్భంలో భారతీయులుగా మనందరి కర్తవ్యము ఏంటంటే మన ఆర్మీకి మనం సపోర్ట్ గా ఉండాలండి. ఏం చాలా చాలా చిన్నగా తీసుకుంటున్నారు పాకిస్తాన్ ని. ఏంట తమ్నైల్స్, ఆ మాట్లాడే తీరు, అసలు వర్డింగ్ వాడేది కూడా, పెద్ద పెద్ద ఛానల్స్ కూడా అత్యంత నీచమైన లాంగ్వేజెస్ మాట్లాడుతూ ఉండి ఒక తమ్నైల్ ఒకటి ఇస్తున్నాడండి, లోపల ఇంకొకటి ఉంటుందండి. మనకి ఎంత జాగ్రత్తగా మాట్లాడాల్సిన ఈ ప్రస్తుత తరుణంలో మన పరువు మనం తీసుకునేలాగా మాట్లాడకండి. ఛానల్ వ్యూస్ కోసం చూసేంత దీనావస్థలోకి వెళ్ళకండి. మనం కేవలము బాధ్యత గల పౌరులుగా ఈ దేశం రక్షణ కోసం మన వంతు ప్రయత్నంగా ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటి అని ఈ సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియజేస్తున్నా. యాక్చువల్గా ఇది యుద్ధం మొదలవుతుంది, యుద్ధం మొదలయ్యింది అన్న టైంలోనే నేను మీ ముందుకి తీసుకురావాలని అనుకున్నా కూడా అనుకోకుండా నేను కంచి పీఠాధిపతుల వారు కూడా మనకి ఈ విషయాలు తెలియచేయటం, ఈ మధ్య సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా ఈ పఠించండి అని చెప్పేసి కొన్ని స్తోత్రాలు ఇవ్వటం చూసి, కానీ రాధమ్మ అభిమానించే వారంతా సిరిహాసిని అమ్మవారి భక్తులు అంటే ఆ లలితాపరదేవత యొక్క భక్తులందరూ కూడా ఖచ్చితంగా నా మాట విని ఏ 10 మంది, ఒక్క హృదయం 10 మంది కోసం అడిగింది అంటే అమ్మవారి సాక్షాత్తు పరదేవతే దిగి వచ్చి కాపాడుతుందండి. మన దేశం, మన సనాతన ధర్మం గొప్పతనం, మన నమ్మకాన్ని బట్టి మన కళ్ళ ముందు జరుగుతున్నవన్నీ మనం అవగాహన చేసుకోవచ్చండి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. అందుకే నేను తెలియజేస్తున్నాను, ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మ మీద భక్తి ఉన్న వాళ్ళు ఈ రోజు నాకు ఇది కావాలి అని అడగొద్దండి. నా దేశం, నా ఆర్మీ, నా మొత్తం అందరూ శత్రువుల నుంచి రక్షించబడాలి,
ధర్మో రక్షిత రక్షిత అంటారు కదా. మన ధర్మం కోసం, ఈ దేశం కోసం ప్రాణాలకు తెగించి దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న అందరు ఆఫీసర్స్, మొత్తం మన ఆర్మీ అంతా ఆయురారోగ్యాలతో ఉండాలి, వాళ్ళకి ఏ విధమైన చెడు జరగకూడదు, వాళ్ళ దీర్ఘాయుషుతో ఈ దేశాన్ని కాపాడాలి అని చెప్పేసి మన అందరం అమ్మవారిని ప్రార్థిద్దామండి. వీలైతే లలిత సహస్రనామాలతో కానీ పెద్దలు ఇచ్చినవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్స్ లో ఇస్తాను. నా వంతు నేను రామరక్ష స్తోత్రం ముందు సంకల్పం చేసుకుందామండి మనం అందరం. నేను ఈరోజు చెప్తున్నా, నిన్న వైశాఖ పౌర్ణమి అని చెప్పేసి కంచికామాక్షమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నా దేశంలో నా దేశాన్ని కాపాడమ్మా, ఎవరికి ఏ విధమైన ప్రాణ నష్టం కలగకుండా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వాళ్ళందరినీ కాపాడమ్మా అన్నప్పుడు, ఈ ఒక్కొక్క టైంలో వాళ్ళు ఎవరికైనా ఏమైనా ఒక వీర జవాను మృతి చెందితేనే తట్టుకోలేకపోయాము, అక్కడ ఎవరికైనా ఏమైనా అయితే తట్టుకోలేము, యుద్ధం మనకు అవసరమా అమ్మా అని ఆలోచించినప్పుడు మనం ఖచ్చితంగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉంది అని అమ్మవారు నాకు తెలియచేశారా. ఈ యుద్ధం ఇప్పుడు ఆగిపోతుందా ఆగదా వీటన్నింటితో మనకు సంబంధం లేదు. ఈ యుద్ధంలో మన దేశ పౌరులు కానీ, మన దేశ రక్షణ కోసం నియమించబడ్డ ఆర్మీలో కానీ ఏ ఒక్కరికి ఏ విధమైన అన్యాయం, చిన్న దెబ్బ కూడా తగలకూడదని మనం అందరం సంకల్పం చేసుకుందామండి. మన అమ్మని వేడుకుందాం. మనం ఏ రూపంలో ఆ పరమేశ్వరుణ్ణి, నారాయణుడు అంటే నారాయణుడు, రాముడు అంటే రాముడు, మీరు ఏదైనా సరే సంకల్పం ప్రతిరోజు మన హృదయంలో నా దేశ రక్షణ కోసం పోరాడుతున్న వారందరికీ ఆయుష్ని, ధైర్యాన్ని ఇవ్వమని చెప్పేసి భగవంతుని వేడుకుందామని చెప్పి రామరక్ష స్తోత్రం చదువుదామండి. లేదంటే విష్ణు ఉదయాన్నే మాత్రం ఖచ్చితంగా పూజలో మన కోసం మనం చేసుకోవద్దు, ఇప్పుడు మన ఆర్మీ కోసం చేసుకుందామండి మనం సంకల్పం. మన ప్రధానమంత్రి ఆరోగ్యంతో ఉండి ఈ దేశ సౌభాగ్యం కోసం పోరాడుతున్న వారందరికీ దిక్సూచిలా ఉన్న ఆయన బాగుండాలి, ఆయన కింద ఉన్న మంత్రివర్గ సహచరులు అందరూ బాగుండాలని కోరుకుందామండి. ఇప్పుడు మనం ఉన్న విపత్కర పరిస్థితుల్లో మనందరి తక్షణ కర్తవ్యం, మన వంతు ప్రయత్నంగా అవసరమైతే ఆర్మీకి సేవలు అందిద్దాం, లేదంటే మనం ఆ పరమేశ్వరుడి ధ్యానంలో వారంతా బాగుండాలని. అధర్మం ఎప్పటికైనా ఓడి తీరాల్సిందే కాబట్టి అధర్మ పరులందరికీ భగవంతుడు సరి అయిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ, ఎన్నో రోజులుగా నేను యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఈ ఛానల్ అభిమానించే వారందరికీ తెలియచేయాలనుకుంటూ ఇప్పుడు తెలియచేశాను అని అనుకుంటూ, ఖచ్చితంగా మన దేశ నాయకుల యొక్క సౌభాగ్యం కోసం మనమంతా సంకల్పం తీసుకొని రామరక్షా స్తోత్రం కానీ, లలిత సహస్రనామ పారాయణలు కానీ, విష్ణు సహస్రం కానీ ఖచ్చితంగా చదువుదామండి. మన కోసం మనం ఏమీ కోరుకోవద్దు, దేశం కోసం మనం కోరుకుందామని చెప్పేసి నేను ఎప్పటికప్పుడు నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటూ మీ ముందుకు రావాలనుకుంటూనే మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.